నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఇంతకుముందు మనము శ్రోతాపత్తి పుద్గలుని గురించి చెప్పుకున్నాం. ఈరోజు రెండవ మార్గ జ్ఞానాన్ని గురించి చెప్పుకుందాం. ఇలా పరిశీలన చేసుకొని ఆ శ్రోతాపన్న ఆర్యశ్రావకుడు అదే ఆసనంపై కూర్చుండి కానీ లేదా ఇతర సమయంలో కానీ కామరాగ వ్యాపాదాలను దుర్బలం చేయడానికి, రెండవ ఆర్యస్థితిని పొందడానికి యోగ సాధన చేస్తాడు. ఇలా పరిశీలించిన ఆ శ్రోతాపన్న ఆర్యశ్రావకుడు అంటే నిన్న మనము ఆ పరిశీలన గురించి చెప్పుకున్నాం. నేను ఈ మార్గం ద్వారా వచ్చాను అని మార్గాన్ని సమీక్షించటము, ఈ ఫలితాన్ని పొందినాను అని ఫలాన్ని సమీక్షించటము, ఈ క్లేశాలు తొలగిపోయినవి అని, ఇంకా ఈ క్లేశాలు మిగిలి ఉన్నాయి అని ఇలా సమీక్షించటం గురించి నిన్న చెప్పుకున్నాం. ఆ విధంగా సమీక్ష చేసుకున్న తర్వాత ఆ శ్రోతాపన్న ఆర్యశ్రావకుడు ఇక్కడ ఈ 4 ఆర్య ఫలాలు తర్వాత మార్గాలు ఉన్నాయి కదా, వీళ్ళని ఆర్యులు అని అంటారు. అంటే శ్రోతాపన్న మార్గంలో ఉన్న వ్యక్తి, ఫలాన్ని పొందిన వ్యక్తి, సకదాగామి మార్గంలో ఉన్న వ్యక్తి, ఫలాన్ని పొందిన వ్యక్తి, తర్వాత అనాగామి మార్గంలో ఉన్న వ్యక్తి, అనాగామి ఫలాన్ని పొందిన వ్యక్తి, అర్హంత మార్గంలో ఉన్న వ్యక్తి, అర్హంత ఫలాన్ని పొందిన వ్యక్తి. ఈ 8 రకాల వ్యక్తులను అట్ట ఆర్య పుగ్గల అని అంటారు. 8 మంది శ్రేష్టమైనటువంటి వ్యక్తులు అని. ఇప్పుడు ఇతను ఈ శ్రోతాపన్న మార్గాన్ని ఫలాన్ని కూడా పొందటం వలన అతడు శ్రేష్ఠుడు, ఆర్యుడు అని పిలువబడతాడు. ఆ శ్రోతాపన్న ఆర్యశ్రావకుడు అదే ఆసనంపై కూర్చుండి కానీ, అంటే ఆ ఫలాన్ని పొందిన వెంటనే అక్కడ కూర్చున్నప్పుడే కానీ, లేదా ఇతర సమయంలో కానీ కామరాగాన్ని, మనసులో ఉండేటువంటి కామాన్ని, తర్వాత ద్వేషాన్ని, ద్రోహచింతనను దుర్బలం చేయడానికి, రెండవ ఆర్యస్థితిని పొందడానికి యోగ సాధన చేస్తాడు. అంటే రెండవ ఆర్యస్థితిని పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే కామరాగము, ఈ ద్రోహ చింతన, వ్యాపాదము ఇవి దుర్బలమవుతాయి, వాటి బలము తగ్గిపోతుంది అని. అతడు ఇంద్రియ బల బోధ్యంగాలను కలిపి ఆ రూప వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానాలు గల సంస్కారాలనే ఇవి అనిత్య దుఃఖ అనాత్మలుగా ఉన్నాయి అనే జ్ఞానంతో పరిమర్దన చేస్తాడు, పరివర్తితం చేస్తాడు, విపశ్యనా వీధిలోకి ప్రవేశిస్తాడు. అతడు ఇంద్రియ బల బోధ్యంగాలను కలిపి ఆ రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞానాలను కలిగినటువంటి ఈ సంస్కారాలనే ఇవి అనిత్యము దుఃఖము అనాత్మలు అని ఆ జ్ఞానంతో విచారణ చేస్తాడు. మాటిమాటికి వాటిని విచారణ చేస్తాడు, మార్పు చేస్తాడు. ఆ విధంగా విపశ్యన వీధిలోకి ప్రవేశిస్తాడు. ఇటువంటి సాధన చేస్తూ ఉండగా అతనికి చెప్పబడిన విధంగానే సంస్కారోపేక్షకు చివరలో ఒక ఆవర్జనము నుండి అనులోమ గోత్రభు జ్ఞానాలు ఉత్పన్నమైన తర్వాత సకృదాగామి మార్గము ఉత్పన్నమవుతుంది. అందువలన పైన చెప్పబడిన జ్ఞానము సకృదాగామి మార్గము అనబడింది. సాధన అంతా ఇక్కడ ఈ అనిత్య దుఃఖ అనాత్మలుగా చూడటము
అనే విపశ్యన మీదనే ఆధారపడి ఉన్నది. ఆ విధంగా అతడు సాధన చేస్తుండగా ఆ సంస్కారాల ఉపేక్షకు చివరలో ఈ రూపము, వేదన, సంజ్ఞ, సంస్కార విజ్ఞానాలన్నింటినీ ఇక్కడ చివరిలో సంస్కారాలనే పేర్కొన్నాడు. ఆ సంస్కారాలను ఉపేక్షిస్తాడు. ఎందువల్ల? అవి అనిత్య, దుఃఖ, అనాత్మలే కాబట్టి వాటి పట్ల ఉపేక్షను కలిగి ఉంటాడు. ఆ ఉపేక్షకు చివరలో ఒక ఆవర్జనం నుండి ఈ చిత్తము, క్షణచిత్తాలు వీటి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆ చిత్తము ఒక ఆవర్జనం అంటే ఒక క్షణంలో ఆ చిత్తము ఆవర్జనం చేయటం నుండి, అనులోమ అంటే క్రమంగా పైకి తీసుకెళ్లే జ్ఞానము అని చెప్పుకున్నాం. గోత్రభూ జ్ఞానాలు ఉత్పన్నమైన తర్వాత సకృదాగామి మార్గము ఉత్పన్నమవుతుంది. ఇంతకుముందు అతను శ్రోతాపన్న మార్గాన్ని పొందిండు, అదేవిధంగా శ్రోతాపన్న ఫలాన్ని పొందిండు. తర్వాత పొందవలసింది ఏమిటి అంటే ఈ రెండవ మార్గజ్ఞానం అంటే సకదాగామి మార్గజ్ఞానాన్ని అతడు పొందాలి. దాన్ని ఇప్పుడు పొందుతాడు అతడు. ఈ విధంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సంస్కారాలని ఉపేక్షించటం వలన దానికి చివరిలో ఈ సకృదాగామి మార్గము ఉత్పన్నం అవుతుంది. అందువలన పైన చెప్పబడిన జ్ఞానము సకృదాగామి మార్గ జ్ఞానము అనబడుతుంది. ఇంతటితో ద్వితీయ మార్గ జ్ఞాన వర్ణనము సమాప్తమైంది. ఇక మూడవ మార్గ జ్ఞానము. ఈ జ్ఞానం తర్వాత కూడా ముందు చెప్పబడిన విధంగానే ఫలచిత్తాలను అర్థం చేసుకోవాలి. ఇంతటితో అతడు సకృదాగామి అనబడే ఈ 4వ ఆర్యపుద్గలుడు అవుతాడు. అతడు ఒకసారే ఈ లోకంలోనికి వచ్చి దుఃఖాన్ని అంతం చేయడానికి సమర్థుడు అవుతాడు. దీని తర్వాత చేయబడే ప్రత్యవేక్షణ విధానము ముందే చెప్పబడింది. ఈ జ్ఞానం తర్వాత అంటే ఏ జ్ఞానము? సకృదాగామి మార్గజ్ఞానం. దాన్ని పొందిన తర్వాత కూడా ముందు చెప్పబడిన విధంగానే ఫలచిత్తాలను అర్థం చేసుకోవాలి. అంటే మార్గం తర్వాత సకృదాగామి ఫలాన్ని కూడా అతను పైన చెప్పబడిన క్రమంలోనే, ఇంతకుముందు శ్రోతాపత్తి ఫలాన్ని పొందే సందర్భంలో చెప్పుకున్నటువంటి క్రమంలోనే అతను సకృదాగామి మార్గఫలాన్ని పొందుతాడు. ఆ విధంగా అతను 4వ ఆర్యపుద్గలుడు అనబడతాడు. ఇటువంటి వ్యక్తి ఒకసారే ఈ లోకంలోనికి వచ్చి దుఃఖాన్ని అంతం చేస్తాడు. అంటే అతను రెండవసారి మళ్ళీ ఈ లోకంలో పుట్టడు. దీని తర్వాత చేయబడే ప్రత్యవేక్షణ విధానం ముందే చెప్పబడింది. దీని తర్వాత ప్రత్యవేక్షణ ఏ విధంగా చేయాలి అని అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నేను ఈ మార్గం ద్వారా వచ్చాను అని మార్గాన్ని, తర్వాత ఈ విధంగా ఈ ఫలాన్ని పొందినాను అనే ఫలాన్ని గురించి ముందు చెప్పుకున్న విధంగానే సమీక్ష చేస్తాడు. ఈ విధంగా సమీక్షించి ఆ సకృదాగామి ఆర్యశ్రావకుడు అదే ఆసనంపై కూర్చుండి ఉండి లేదా ఆ తర్వాత కొంత సమయానికి కామరాగ వ్యాపాదాలను, కామాన్ని, ద్రోహచింతనను పూర్తిగా తొలగించడానికి 3వ భూమికను పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అతడు ఇంద్రియ బల బోధ్యంగాలను కలిపి అవే సంస్కారాలను అనిత్య, దుఃఖ, అనాత్మ అనే జ్ఞానంతో పరివర్తితం చేస్తాడు. విపశ్యనా వీధిలోకి ప్రవేశిస్తాడు. ఇటువంటి సాధన చేస్తూ ఉండగా అతనికి ముందు చెప్పబడిన విధంగానే కలిగిన సంస్కార ఉపేక్షకు చివరన ఒక ఆవర్జనంతో అనులోమ, గోత్రభూ జ్ఞానాలకు తర్వాత అనాగామి మార్గము ఉత్పన్నం అవుతుంది.
దానితో కూడిన జ్ఞానాన్ని అనాగామి మార్గజ్ఞానము అంటారు. ఈ విధానం అంతా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఉన్నది. ప్రత్యేకించి దీన్ని వివరించవలసినటువంటి అవసరము కనిపించటం లేదు. ఎందుకంటే అతను ఈ సకదాగామి ఫలాన్ని పొందిన తర్వాత అదే ఆసనంలో కూర్చుండి లేదా ఆ తర్వాత కొంత సమయానికి ఈ కామరాగ వ్యాపాదాలను పూర్తిగా తొలగించడానికి, ఇంతకుముందేమో దుర్బలం చేయడానికి, బలహీనం చేయడానికి, ఇప్పుడేమో వాటిని పూర్తిగా తొలగించడానికి, మూడవ భూమికను పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా అతడు ఇంతకుముందు చేసినట్టే ఈ ఇంద్రియ బల బోధ్యంగాలతో పాటు ఈ అన్ని సంస్కారాలను అనిత్య దుఃఖ అనాత్మ అనే జ్ఞానంతో బాగా చింతన చేస్తాడు. ఆ విధంగా విపశ్యనలోకి ప్రవేశించి సాధన చేస్తూ ఉండగా ముందు చెప్పబడిన విధంగానే ఈ సంస్కారాలను ఉపేక్షించడానికి చివరిలో ఒక ఆవర్జనంతో అనులోమ గోత్రభూ జ్ఞానాలకు తర్వాత అనాగామి మార్గము ఉత్పన్నం అవుతుంది. దానితో కూడిన జ్ఞానాన్ని అనాగామి మార్గ జ్ఞానం అంటారు. ఈ విధంగా అనాగామి మార్గ జ్ఞానాన్ని ఈ విపశ్యన సాధకుడు పొందుతాడు. అంటే మొదట శ్రోతాపత్తి మార్గము, ఆ తర్వాత శ్రోతాపత్తి ఫలాన్ని పొందటం జరిగింది. ఆ తర్వాత సకదాగామి మార్గము, తర్వాత ఫలాన్ని కూడా పొందటం జరిగింది. ఇప్పుడు అనాగామి మార్గంలో ప్రవేశించిన అనాగామి మార్గం అతనికి ఉత్పన్నము అయింది. 4వ మార్గ జ్ఞానము. ఈ జ్ఞానం తర్వాత కూడా ముందు చెప్పబడిన ప్రకారమే ఫలచిత్తాలను తెలుసుకోవాలి. అదే ఇంతకుముందు చెప్పినట్టే ఫలము కలిగే చిత్తాలను గురించి తెలుసుకోవాలి. ఇంతటితో ఇతడు అనాగామి అనబడే 6వ ఆర్యపుద్గలుడు అవుతాడు. ఔపపత్తికులై అక్కడే, అంటే ఉన్నత లోకాల్లోనే, ఔపపత్తికులు అని అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ద్వారా లోకంలో పుట్టటము, తల్లిదండ్రుల కలయిక ద్వారా లోకంలో పుట్టడం అనేటువంటిది, సాధారణంగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టడం అనేటువంటిది ఈ లోకంలో మనం అన్ని ప్రాణులను విషయంలో చూస్తాం ఈ భౌతిక లోకంలో. కానీ ఊర్ధ్వలోకాల్లో అట్లా కాకుండా ఇక్కడ చనిపోయి అక్కడ వ్యక్తం కావటం, ఊర్ధ్వలోకాల్లో వ్యక్తం కావటం అంటే అతనికి అక్కడ ఈ స్థూల శరీరం ఉండదు. అప్పుడు అతను ఆ సూక్ష్మ శరీరంతోనే సాధన చేసి అట్నుంచి అటే నిర్వాణాన్ని పొందుతాడు. మళ్ళీ ఈ లోకంలోకి రాడు. కాబట్టి అనాగామి అని పిలువబడతాడు. ఈ మళ్ళీ ఈ లోకంలోనికి రానివాడు అని. ప్రతిసంధిని అనుసరించి మరల ఈ లోకానికి రారు. సాధారణ ప్రాణులకు మరణ సమయంలో ప్రతిసంధి విజ్ఞానం ఏర్పడుతుంది. దాన్ని అనుసరించి మళ్ళీ ఈ లోకంలో పుడతారు. కానీ ఇతను ఆ విధంగా రాడు. ఇక సమీక్షా విధానం ముందు చెప్పినట్టే తెలుసుకోవాలి. ఏది ఈ మార్గం ద్వారా వచ్చాను, ఈ ఫలితాన్ని పొందినాను అని ఇట్లా ఆ విధంగా సమీక్షించి ఆ అనాగామి ఆర్యశ్రావకుడు కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా కానీ, ఆ తర్వాత కొంతసేపటికి కానీ రూప అరూప రాగ మాన ఔద్ధత్య అవిద్యలు పూర్తిగా తొలగిపోవడానికి, 4వ భూమిని పొందడానికి యోగాన్ని అభ్యసిస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి కానీ అతడు ఏం చేస్తాడు, ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు కానీ, ఆ తర్వాత కొంతసేపటికి కానీ ఈ అన్నిటికీ సంబంధించిన అవిద్య తొలగిపోవడానికి రూప అరూప రాగ, తర్వాత రాగము, అభిమానము, ఔద్ధత్యం అంటే చంచలత్వము, అవిద్య, ఇవి పూర్తిగా
తొలగిపోవడానికి, నాలుగవ భూమిని పొందడానికి యోగాన్ని అభ్యసిస్తాడు. అతడు ఇంద్రియ బల బోధ్యంగాలను కలిపి అవే సంస్కారాలను అనిత్య దుఃఖ అనాత్మాని తెలుసుకొని పరివర్తితం చేస్తాడు. విపశ్యనా వీధిలోకి ప్రవేశిస్తాడు. అతడిలా సాధన చేసుకుంటూ ఉండగా ముందు చెప్పబడిన విధంగానే సంస్కార ఉపేక్షకు చివరలో ఒక ఆవర్జనంతో అనులోమ గోత్రభూ జ్ఞానాలు ఉత్పన్నమైన తర్వాత, గోత్రభూ జ్ఞానానికి తర్వాత అర్హత మార్గము ఉత్పన్నము అవుతుంది. ఇది 4వ మార్గజ్ఞానము. అంటే ఈ సోతాపన్న, సకదాగామి, అనాగామి, ఇవి 3. 4వది అర్హత్వ. ఆ అర్హత్వాన్ని పొందింపజేసేటువంటి మార్గం ఇది 4వ మార్గ జ్ఞానం. ఈ మనం చెప్పుకున్నదంతా కూడా అంతకుముందు చెప్పుకున్న వాటిలాగానే ఉన్నది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి అవసరము లేదు. ఎందుకంటే అతడు వాటిని తొలగించడానికి, ఈ రూప అరూప రాగమాన ఉద్ధత్య విద్యలను పూర్తిగా తొలగించడానికి 4వ భూమిని పొందడానికి యోగాన్ని అభ్యసిస్తాడు. ఇంద్రియ బల బోధ్యంగాలను కలిపి ఆ సంస్కారాలను అనిత్య దుఃఖ అనాత్మ అని తెలుసుకుంటాడు. అంటే మాటిమాటికి చింతన చేసి ఇవి అన్నీ కూడా అనిత్యమే, దుఃఖమే, అనాత్మనే అని తెలుసుకుంటాడు. అట్లాగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు, సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సంస్కారాల పట్ల ఉపేక్ష ఏర్పడి దానికి చివరలో ఈ అర్హత మార్గము ఉత్పన్నము అవుతుంది. అర్హత పుద్గల కథనం. ఈ జ్ఞానం తర్వాత కూడా చెప్పబడిన విధంగానే ఫలచిత్తాలను తెలుసుకోవాలి. ఇంతటితో ఇతడు అర్హతుడు అనబడే 8వ పుద్గలుడు అవుతాడు. ఆశ్రవాలు క్షీణించినవాడు, అంతిమ శరీరధారి అయినవాడు, తన భుజాల మీద నుండి సాంసారిక భారాన్ని దించి పారవేసినవాడు, తన భవబంధాలన్నిటినీ నరికివేసినవాడు, సద్ధర్మాన్ని అంటే నిర్వాణాన్ని పొందినవాడు, సత్ జ్ఞానాన్ని పొంది ముక్తుడైనవాడు. అతడు దేవలోకంతో సహా అన్ని లోకాలలోనూ మొదటి దక్షిణకు అర్హుడు అవుతాడు. ఈ విధంగా అతను అర్హంత మార్గం నుంచి అర్హంత ఫలాన్ని పొందుతాడు. అర్హంత ఫలాన్ని పొందినప్పుడు అతడు ఈ 8 పుద్గలులలో 8వ వాడు అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శ్రోతాపన్న మార్గస్థుడు మొదటి పుద్గలుడు, ఆర్యపుద్గలుల్లో మొదటివాడు. శ్రోతాపన్న ఫలస్థుడు అంటే శ్రోతాపన్న ఫలాన్ని పొందినవాడు 2వ ఆర్యపుద్గలుడు. సకదాగామి మార్గంలో ఉన్నవాడు 3వ వాడు. సకదాగామి ఫలాన్ని పొందినవాడు 4వ ఆర్యపుద్గలుడు. అనాగామి మార్గంలో ఉన్నవాడు 5వ పుద్గలుడు. అనాగామి ఫలాన్ని పొందినవాడు 6వ పుద్గలుడు. ఇక అర్హంత మార్గంలో ఉన్నవాడు 7వ పుద్గలుడు. అర్హంత ఫలాన్ని పొందినవాడు 8వ పుద్గలుడు. ఈ విధంగా అతడు ఈ నిర్వాణాన్ని పొంది 8వ పుద్గలుడు అనబడతాడు. ఈ సమస్త సృష్టిలో మొదటి దక్షిణను పొందడానికి అర్హుడవుతాడు. అంటే ఎవరైనా దక్షిణలు ఇచ్చినప్పుడు శ్రేష్ఠులకు మొదట ఇస్తారు, ఆ తర్వాత తక్కిన వాళ్లకు ఇస్తారు. మొదటి దక్షిణ పొందడానికి అర్హుడవుతాడు అని అంటే అందరికన్నా శ్రేష్ఠుడు అవుతాడు అని అర్థం. ఈ పరిచ్ఛేదపు ఆరంభంలో మేము శ్రోతాపత్తి మార్గము, సకృదాగామి మార్గము, అనాగామి మార్గము, అర్హత్వ మార్గము, ఈ 4 మార్గాలలోని జ్ఞానాన్ని జ్ఞానదర్శన విశుద్ధి అంటారు అని, అతడు ఈ క్రమంలో పొందదగిన ఈ 4 జ్ఞానాలను గురించి చెప్పి ఉన్నాము. అది ఇక్కడికి ఈరోజు చాలు.